హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే కదండి నేను పెట్టిన వీడియోస్ అన్ని వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఒకటి వచ్చేసింది అనమాట. అసలు ఎక్కడున్నాను, ఏంటి ఇంత నైట్ లో వీడియో షూట్ చేస్తుంది అనేసి అని అనుకుంటున్నారేమో. అవునండి, నైట్ 10 o'clock ఏమో అవుతుంది నాకు తెలిసి. అండ్ ఇంకా చూసారా, అమ్మ చాలా డేస్ తర్వాత మన వీడియోస్ లో కనిపిస్తుంది కదా. సో మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను, వినేసేయండి. అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు అనుకొని ఒక 5 o'clock అలాగా నేను పార్థివ్ని తీసుకొని బస్ ఎక్కేసానమాట. ఎక్కడికి అంటే నేను వచ్చి చోటికి వచ్చాను. అండ్ అక్కడికి పీలేరు నుంచి తిరుపతి నుంచి అక్క బావ తర్వాత అమ్మ వీళ్ళందరూ రాయచోటికి వచ్చేసినారనమాట నేను వెళ్ళేలోపు. ఇంకా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి కార్లో దువ్వూరుకి వచ్చామన్నమాట. ఇది ఎక్కడ కొత్తగా ఇంటున్నాం అనేసి అనుకోకండి. సో కడప సైడ్ ఉంటుందన్నమాట ఇది. సో ఇంకా మేము వచ్చే టైంకి ఇలాగా అమ్మ మంచిగా చికెన్ వండి పెట్టిందనమాట. ఇంకా తినేసాం బాగా. ఇంకా భోంచేసుకొని చేసుకొని పడుకునేసాం. ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏమంటే బిజినెస్ పర్పస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మమ్మీ వాళ్ళకి నర్సరీలు ఉన్నాయి. ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది రావడం మాత్రము. అస్సలు అనుకోలేదు వస్తానని చెప్పి. ఇంక ఇలా మార్నింగ్ లేసి అందరము అయితే స్నానాలు చేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా నర్సరీలోకి వెళ్ళేసి వద్దాం ఒకసారి అనేసి అనుకుంటూ ఉన్నాము. ఇంకా అమ్మ చూసారా, బాబుని ఎత్తుకొని ముందుగానే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇవి చూడండి, స్లీప్ అయింది. ఫ్రెష్గా రెడీ అయ్యి మార్నింగ్ టైం ఎంత డాడీ? ఇంకా 6 6కే వాళ్ళు వెళ్ళిపోయిన రాత్రం తట్టుకోలేదు అమ్మ. ఇంకా 5:45 ఇంకా. వ్యూ చూడండి గైస్. ఇంకా ఇక్కడ చూసారా, రోడ్ కి పక్కనే అనమాట ఉంటాయి నర్సరీస్ మొత్తం కూడా. సో హైవే రోడ్ అనమాట. ఇంకా అన్ని కూడా వెళ్తూనే ఉంటాయి. నైట్ లో కూడా ఫుల్ సౌండ్ వస్తూ ఉంటుందంట. ఇంకా మమ్మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్స్ కూడా జరిగాయంట, దగ్గరగానే జరిగాయి. మాకు కూడా ఫుల్ సౌండ్ వచ్చింది అది ఇది అని చెప్పి ఇంకా స్టోరీస్ చెప్తూ ఉన్నారనమాట అమ్మ వాళ్ళు. సరేలే మీరు జాగ్రత్త అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ మమ్మీ సన్నగా అయిపోయింది. ఏది మెయిన్ ఆకుకూర చాలా ఉందే ఈడ. ఇది మా అటిమావిడాక బల్లార్లో ఈ మాదిరి నింటే ఆడికి అవ్వ పోయి ఏడన్నో పిచ్చి పిచ్చి ఆకులన్నీ ఏరుకొని వస్తుంది. గుడ్ మార్నింగ్ పార్థు. చెప్పులు ఎత్తకపోతాను. ఏంది ఏమే రోహిణి, ఏమే రోహిణి ఇప్పద్దు పాపా, ఈ పక్క ఇప్పాల్సింది. గుంజల పక్క ఇప్పకూడదు. ఇదేందో భలే ఉంది. ఎట్లయితే గుంజల పక్కన లేకుండా ఈ పక్కన. గుంజలు అంటే అవే అంటే కష్టపడుతున్నారు మార్నింగ్ ఇద్దరు వచ్చి. అంటే ఒక సందులో పోతే నీళ్ళు ఈ పక్క కూడా పడతారనమాట. అలాగా ఓకే.
హీల్స్ వేసుకొని వచ్చి నర్సరీలోకి చాటెడ్ అతకపోతుంది అంతా. ఇప్పుడు వచ్చే మంచి కన్నా మేలు ఇదంతా పోతున్నాయి. ఫస్ట్ వీడికి వెళ్ళిపోతాండి గిరకాలు ఈ పక్క మోకాలకి ఎందుకు వచ్చేస్తాను. ఈడే ఉంది నానా. అదేలే. అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. మీ డాడీకి ఈ వీడియో చూపిస్తే తినకూడదండి ఇంకా. నానా అంట. ఈ వీడియో చూపిస్తే కడుపు ఫుల్ అయిపోతుంది అంట అన్న. నాన్న నిన్లా సో చూసారు కదా, అదనమాట విషయము. ఇంకా మార్నింగ్ ఇలా నర్సరీలోకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అక్కకి ఇవన్నీ కూడా కొత్త కదా, ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట డాడీకి. ఇంకా బాబునైతే మమ్మీ ఎత్తుకొని ఉండింది. ఇంకా నేను ఇవన్నీ ఆల్రెడీ మా నర్సరీలో అలా చూసేసాను కాబట్టి ఇంకా నాకు తెలుసు కాబట్టి ఇంకా సైడ్ లో ఉన్నాను నేను. ఎక్కువ దేనిలోకి వెళ్ళకున్నా, ఎక్కువ మట్టిలోకి కూడా వెళ్ళకన్నా, ఎందుకంటే ఈ బుడద కదా వర్షం పడినింది యాక్చువల్లీ. ఇంకా కార్ లోపలికి వెళ్ళిపోతుంది అనేసి అన్నట్టుగా పక్కనే ఉన్నాను. ఉంటుంది కరెంట్ ఫుల్గా 11 వరకు మోటార్ కరెంట్, తర్వాత మామూలు కరెంట్. చెప్పులు ఎత్తుకోమన్నా అవి ఎట్లా. ఇంకా ముందుగానే మమ్మీ డాడీ చెప్తూ ఉన్నారు చెప్పులు బయటే వదిలేసేయండి, లోపలంతా బుడుతుంటుంది అంటుకునేస్తుంది అని చెప్పి. కానీ వినకుండా వేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అలాగే ఇంకా అమ్మ అక్క చూసారా ఇలా తోముకుంటూ ఉన్నారనమాట స్లిప్పర్స్. ఇంకా నావైతే మమ్మీకి ఇచ్చేసాను. ఇంకా అమ్మ ఉన్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ కదా, మంచిగా అన్ని మన వర్క్స్ అన్ని చేయిస్తుంది. సో తను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అసలు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి మదర్స్ కి మాత్రం. ఇంకా మార్నింగే లేచాను కదా, నాకైతే నిద్ర వస్తుంటే పడుకునేసాను. ఇంకా ఇది వచ్చి అక్క వచ్చి వీడియో తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అక్కడ సీట్స్ వేయడానికి వచ్చారంట వర్కర్స్ అందరూ. ఇంకా వచ్చి వీడియో తీసుకొని వచ్చింది. ఇంకా ఆ తర్వాత నేను లేచాను. ఇంకా లేచే టైంకి ఇలా చూసారా వైట్ దోశలు, తర్వాత చికెన్ ఫ్రై చేసింది కదా నైట్. ఇంకా అదంతా అలాగే ఉండిపోయింటే ఇంకా మార్నింగ్ దానికి గ్రేవీ చేసిందనమాట. తర్వాత చట్నీ చేసి ఇంక ఇలా లెమన్ రైస్ చేసిన్నారు. సో మొత్తం కాంబో అన్ని భలే ఉంటాయి కదా. ఇంకా ఫుల్ గా తినేసామన్నమాట ఆ రోజు, మామూలుగా తినేదానికంటే ఎక్కువ. ఇంకా మేము అలా తింటూ ఉంటే పార్థివ్ని మాత్రం ఇలా మా పెద్ద బాబు గారు చూసుకుంటూ ఉన్నారనమాట. నేను చూసుకుంటాలేమ్మా మీరు తినండి అనేసి అన్నట్టుగా చెప్పారు. ఇంకా డాడీని చూసారా, నిజంగానే ఒక ఫార్మర్ లాగా అయిపోయారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే అట్లనే అనిపించింది మాకు. ఇంకా అక్క చూసారా తినేసి ఇంకా ఇంకొక దోశ కోసం ఏమో వెయిట్ చేస్తూ కూర్చో ఉన్నారు ఇక్కడ. అస్సలు అనుకోలేదు ఇక్కడికి వస్తాము అని చెప్పి, ఇంకెప్పటికో వస్తాంలే అనేసి అనుకున్నాం. బట్ చాలా తొందరగానే కుదిరిందనమాట ఇలా అనుకోకున్నా. అండ్ ఈ ఫ్లవర్ ని చూసారా, మేము మార్నింగ్ నుంచి చెట్లు చూస్తూ ఉన్నాము దూరం నుంచి చూసి రోజా ఏమో చిట్టి రోజా ఏమో అట్లా అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి నేహాకు పెట్టాలని చెప్పి పీకొని రావడానికి వెళ్ళింది అనమాట. వెళ్ళి చూస్తే అది మల్లె పువ్వు నిజంగానే చాలా బాగుంది అనమాట. చూసారా ఎంత పెద్దగా, నాకు ఇంకా ఇలా వీడియోలో చిన్నగా అనిపిస్తాను కానీ చేతిలో చాలా పెద్దగా ఉందన్నమాట రియల్ గా చూడడానికి. అండ్ ఇంకా మేమందరము కూడా ఇలా రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరదాం అనేసి అన్నట్టుగా. అంతకంటే ముందు ఇంకా ఇంకొక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికంటే
మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్దాము అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా నేహ పెట్టుకున్న ఫ్లవర్ ని చూపిస్తూ ఉన్నా మీకు. ఎంత పెద్దగా అనిపిస్తోంది కదా ఒక్క మల్లె పువ్వు అనేసి అన్నట్టుగా. అండ్ ఇక్కడ చూసారా మొత్తం కూడా ఇలా ప్లేసెస్ సైడ్ లో ఇంకా నర్సరీస్ ఇంకా అన్ని కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట చూడడానికి. ఇంకా అందుకే మీకు కూడా షూట్ చేసి చూపిద్దాము అనేసి అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పుల షాప్ ఉందన్నమాట. తర్వాత బ్యాంగిల్స్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్ అలా ఉందన్నమాట. ఇంకా అదే ఇది మొత్తం కూడా బయట. ఇంకా వెళ్ళంగానే అసలు అత్తమ్మ అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారనమాట తను. ఇంకా కొన్ని క్లిప్స్ అన్ని కూడా ఇంకా అలానే పెట్టేస్తాను, చూసేసేయండి. ఇంకా రాగానే మా అందరికి కూడా కూల్ డ్రింక్స్ వేద్దాం అనేసి అన్నట్టుగా ఆల్రెడీ రెడీ చేస్తుంది, చూసారా. అప్పుడే అంటే ఆ పిల్లోడు ఉన్నాడు, వేరే పిల్లోడు ఉన్నాడు. మొత్తం నాకేనా రాత్రి వచ్చారని ఇంక ఇక్కడ చూసారా వచ్చిన ప్రతిసారి ఇంకా అత్తమ్మ ఇలా బ్యాంగిల్స్ వేసుకుని ఎందే పంపించదనమాట. ఇంకా అక్క చూసారా ఎందుకు అలా వేసుకోవాలనిపించిందంట. ఇంకా అందుకని ఆ బ్యాంగిల్స్ వేయించుకునింది. నేను మాత్రం అసలు నేను బ్యాంగిల్సే వేసుకొని వద్దత్తమ్మ అని చెప్పినా కూడా వినలేదు. ఏదో ఒకటి వేసుకో, గోట్లన్నా వేసుకో అనేసి అన్నట్టుగా ఇచ్చిందనమాట. ఫస్ట్ ఒక కలర్ తీసుకున్న గ్రీన్, తర్వాత కూడా లేదు ఇంకొకటి కూడా తీసుకో అని చెప్తుంటే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా అనమాట. ఇంకా అదే మీకు చూపిస్తున్నా. ఇంకా అది అయిపోగానే ఇక్కడ చూసారా ఇంకా ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ ఇస్తాను రండి అనేసి అన్నట్టుగా పిలిచారు. అండ్ నాకు తెలిసి తిననే కాకుండా మాక్సిమం ఇలా కడప సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం మర్యాదలు ఎక్కువ అనేసి అని నేను విన్నాను. మా వదినకు పెళ్ళైన తర్వాత విన్నా అనమాట. ఇంకా అందుకే ఏమో అనేసి అన్నట్టుగా ఇటు సైడ్ ఇలాగా అనేసి అనుకుంటూ ఉంటాను. భలే అంటుకుంటాను కదా కుంకం. ఇది బాగా ఇప్పుడు ఉండేదా కుంకమేనా వదనా ఇది ఇచ్చింది? ఇచ్చింది మంచిదైతే ఇది అదేనా? మంచిగానే ఇచ్చినది. కుంకాలు ఇంట్లో అంటుకొని అది హైదరాబాద్ ఇలా డ్రెస్ లోకి ఫ్లవర్స్ బొట్టు బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు నేనే డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నా. ఇంకా అందుకనే ఇలా షూట్ చేసుకుంటూ ఉన్నా అనమాట. మా నీ చేతి నుంచి ఇచ్చినావు అంటే మా అందరికి పిల్లలు పడతారు. మా కిరణ్ పిల్లోడికి ఇలా నిన్న అంటాను మా కిరణ్కు భార్యకి మా నీ చేతి నుంచి పండ్లు పాడు ఓ రోజు పిల్లలు పడతారమ్మా అంటే వచ్చి కదా పిల్ల రాలే. ఈసారి ఒక్కడికి ఎత్తుకొచ్చేస్తుంది ఓ నెక్స్ట్ ఇయర్ కి. ఏందైనా సౌండ్ వస్తుంది. మేమేమి తీసుకురాకుండా వచ్చినాం బో. దోసకాయ ఇలాంటి కొడుకుని ఎత్తుకోరా అంట. మా మొక్క చేతులు నొప్పి పెడతాయి. సరే వస్తామైతే. నాకెవరుండారు బా మీరు తప్ప అమ్మ మీరు తప్ప ఇంకా నాకెవరుండారు? దేనికి రావాలని మీరు రావాల్సిందే. ఇంకా నిజంగానే చెప్తాను, నా మనస్ఫూర్తిగా చెప్తాను. మీరు తప్ప ఇంకా నాకెవరు లేరు అనుకుంటాను. అంతవరకే దేనికి పిలిచినా రెడీ మా వదిన ఉంటుంది. నాకు అస్సలు అమ్మ అంటే ఎందుకైనా రెడీ లేదు అని అనుకుంటా ఉంటాను. బాగున్నాడు కదా టిఫిన్ తినేసి బుద్ధాలకు తెచ్చి అని పెట్టి ఒక్క మాట తర్వాత మాట్లాడుకొని పో. లక్షణంగా లక్షణంగా వచ్చాడు చూడాలి. సో
సో విన్నారు కదా, ఇంకా అత్తమ్మ అభిమానం అలాంటిదన్నమాట. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూసారా. ఇంతలా అభిమానించే మనుషులు ఉంటే నిజంగానే మనం బ్లెస్డ్ కదా. ఇంకా అమ్మ అంటే అందరి దగ్గర అలా ఉంటుందన్నమాట, అంత మంచిగా. ఇంకా తన నుంచి మేము కూడా నేర్చుకున్నాం అలాగే. నర్సరీ ఉండదా? 15వ తేదీ పిల్లలు వస్తారు ఇంకా బెంగళూరు నుంచి. బర్త్డే 15వ తేదీ మనవరాలది. చాన్వితాదే చదువుతుందా? రండి రండి, ఆడికి వస్తారు వాళ్ళు. మంచిది నాన్న. పేరు నాకు మతికి రాలా. కృష్ణమోహన్. అమ్మ నాయన బాగుంటారు నాయన. తెచ్చుకోకుండా పోదంటే నా మనసు బాధపడతాను. ఏం లేదు, ఇవంతా వేసిందా చాలా. తెచ్చిపెట్టి కానీ ఆడ వద్దని పోతారా మీరు? మంచిదియా. సరే బాయ్ అత్తమ్మ. బాయ్ నాన్న. ఆడుంది భూమి కృష్ణమోహన. సో చూసారు కదా, అలా హ్యాపీగా ఇంకా అత్తమ్మకి కూడా బాయ్ చెప్పేసి ఇంక వస్తున్నాం అనమాట మళ్ళీ ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి, యాక్చువల్లీ వచ్చేటప్పుడేమో కార్లో వచ్చాము కదా, ఇంకా ఇప్పుడేమో ఇంకా వేరే వాళ్ళని యాడ్ చేసుకుంటున్నారు ఇంకా బావ వాళ్ళు. ఇంకా అందుకనేసి అని అమ్మ నేను మాత్రం బస్కి వెళ్ళిపోతున్నాము. వేరే వాళ్ళంటే ఎవరో కాదులేండి, మా బ్రదర్ ఒకడు సీను ఉన్నాడు. ఇంకా వాడికి కొత్తగా పెళ్ళయిందనమాట, లవ్ మ్యారేజ్. ఇంకా అందుకనేసి అని వాడి ఇక్కడ ఉంటే వాడిని పిలుచుకొని పోదాము అనేసి అన్నట్టుగా వచ్చారనమాట. ఇంకా తన సిస్టర్ మహి ఉందన్నమాట, మహేశ్వరి. ఇంకా తనని కూడా ఈ వీడియోలో చూపిస్తా, చూడండి ఒకసారి. ఇటు తిరుగు మహి, మే ఇంకా దుడిపేస్తావు ఎక్కువ. ఇటు చూడు ఒకసారి, చూడు మా ఇట్రా మా సిరి, రా ఇట్రా సిరి, సిరి రా ఇట్లా. సో చూసారు కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా లాస్ట్ లో ఆ మమ్మీని డాడీని వీళ్ళెవ్వరిని కూడా చూపించలేదు, ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నామా అప్పుడే అని అనిపించింది నాకే. ఇంకా అందుకనేసి నేను యాక్చువల్లీ ఇంకా అది కాకుండా ఎందుకో అలిగినాను అనమాట అప్పుడు. ఇంకా అందుకని ఎవ్వరికి చెప్పుకున్నా వచ్చి బస్ ఎక్కేసాను ఫాస్ట్ గా. ఇంకా అలా మా జర్నీ అయితే అయిపోయింది. అండ్ అమ్మ అయితే రాయచోట్లో దిగేసి ఇంకా రాయచోట్లో నన్ను మదనపల్లి బస్ ఎక్కించింది అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఈ పాప ఎవరో కనిపించారనమాట బస్లో. ఇంకా తన దగ్గర బాబు బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అలా నా దగ్గర కొద్దిసేపు, ఆ బాబు దగ్గర కొద్దిసేపు ఆడుకుంటూ ఇంకా బస్ మొత్తం వాడి సౌండ్స్ అవి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఈ సర్ప్రైజింగ్ విజిట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కన్నా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బాయ్.